వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇసుక వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలి. రాష్ట్ర మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని, అయినప్పటికీ ఇసుక లభ్యత ఉన్న ప్రాంతాల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని గుర్తించి సమర్థవంతంగా అధిగమించాలని, ప్రజలకు ఉచిత ఇసుక పంపిణీ చేయడంపై దృష్టి సారించాలని రాష్ట్ర ఎక్సైజ్ మరియు మైన్స్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. నేడు మంగళవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మైన్స్ శాఖ పనితీరుపై రాష్ట్ర మైన్స్ మరియు జియాలజీ మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉచిత ఇసుక పాలసీ అమలు, అక్రమ తవ్వకాలు, రవాణా నియంత్రణ, ప్రజల సంతృప్తి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, గతంలో ఇసుక విధానాల్లో జరిగిన లోపాల కారణంగా భవన నిర్మాణ రంగం వెనుకబడిందని, ఇప్పుడు అలా జరగకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. ఇసుక రీచుల నిర్వాహకులు అపరాధ రుసుములపై చేస్తున్న ఆరోపణలను పరిశీలిస్తామని, అయితే చట్టబద్ధమైన విధానాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఇసుక లభ్యమయ్యే విషయంలో లోపాలను వెంటనే గుర్తించి సరిదిద్దాలని, ఇసుక రవాణాలో బిల్లులు తప్పనిసరిగా ఉండాలని, అక్రమ రవాణా, అధిక లోడ్, అక్రమ మైనింగ్ పై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సంతృప్తి ముఖ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇసుక రవాణా విషయంలో ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి డి ఫణి భూషణ్ రెడ్డి, ఆర్టీఓ రాణి సుస్మిత, మైన్స్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, గ్రౌండ్ వాటర్, ఇరిగేషన్ అధికారులు, క్వారీ, యూనియన్, ఇసుక రీచుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది ఒక 50 లాక్స్ టన్స్ సార్. డీజిల్ టెస్ట్ ఒక 4 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గనులు, భూగర్భ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర 10,95,000 సార్. దాదాపు 43% మంది ఫ్రమ్ ఈస్ట్ గోదావరి నుంచి కాంట్రిబ్యూషన్ చేశారు, స్టేట్ కాంట్రిబ్యూషన్. శాండ్ విత్ ఆల్ పర్మిషన్స్ అవైలబుల్ ఉంది సార్. డీకాస్టింగ్ పట్టా ల్యాండ్స్ 7 ఉన్నాయి సార్. 7 lakhs టన్స్ ఉంది సార్. డీకాస్టింగ్ ఆఫ్ పట్టా ల్యాండ్స్ వాళ్ళు రీసెంట్గా వచ్చేసారు పర్మిషన్. దగ్గర 95 రూపీస్ పట్టాను సార్ మనకి రీచ్లో. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి మైనింగ్ మీద కానీ, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షకి గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు, అదేవిధంగా ముప్పిడి వెంకటేశ్వరరావు గారు ఇక్కడ సమీక్ష చేశాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఇసుక పాలసీ వల్ల చాలామంది కార్మికులు రోడ్డున పడ్డారు. చాలామంది ఇల్లు కట్టుకోలేక, కట్టిన వాళ్ళు కూడా ఆర్థికంగా నష్టపోయారు. దాన్ని ప్రక్షాళన చేశాం. అందుకనే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్రీ శాండ్ పాలసీ తీసుకున్నాం. ఫ్రీ శాండ్ పాలసీలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అవైలబుల్గా ఉన్నటువంటి శాండ్ని సామాన్య ప్రజలు వాళ్ళ సొంత అవసరాల కోసం తీసుకెళ్ళడానికి కూడా అనుమతులు ఇచ్చాం. కొన్ని ట్యాక్సెస్ కూడా పూర్తిగా తీసేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే ర్యాంపులు లేవో ఆ ప్రాంతాల్లో కొన్ని స్టాక్ పాయింట్స్ పెట్టి అక్కడి నుంచి శాండ్ అవైలబుల్ చేశారు. ప్రాంతాల్లో కూడా ఇవాళ గత ప్రభుత్వం చూసుకుంటే దాదాపు 3 రెట్లు తగ్గింది. అప్పుడు అసలు ఇసుక అవైలబుల్ లేదు. చాలామంది కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు పనులు లేక. ఇవాళ ఎందుకంటే ఈ రాజమండ్రి, ఈ రాష్ట్రంలో సప్లై జరిగే శాండ్లో దగ్గర 50% శాండ్ ఇక్కడి నుంచే మనకి రాష్ట్రానికి సప్లై అవుతుంది. విశాఖపట్నం కానీ, ఇటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కానీ, అటు అనకాపల్లి కానీ, దగ్గర కృష్ణా వరకు కూడా ఈస్ట్ గోదావరి ఉపయోగపడుతూ ఉంది.
దగ్గర దగ్గర ఇప్పటికి రాష్ట్రం మొత్తం కూడా కలిపి 25,21,000 టన్నులు శాండ్లో 10,98,000 టన్నులు ఒక రాజమండ్రి నుంచి వాడటం జరిగింది. అట్లాగే ఇక్కడ సెమీ మెకనైజ్డ్ చేస్తున్నారు, కొన్ని డీకాస్టింగ్ పట్టాలాంట్లో చేస్తూ ఉన్నారు, కొంత డీసిల్టేషన్ పాయింట్స్లో డ్రెడ్జింగ్ ద్వారా తీసుకొచ్చి కొంత చేస్తూ ఉన్నారు. దగ్గర దగ్గర 43 ర్యామ్స్ ఇక్కడ నడుస్తాం. ఇంకా దగ్గర దగ్గర 1,30,00,000 శాండ్ అవైలబిలిటీ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న రీచెస్ ప్రకారం. ఇంకా కొత్తవి కూడా ఐడెంటిఫై చేశారు. కొత్తవి కూడా ఐడెంటిఫై చేసిన దాంట్లో కొత్తగా 1,36,00,000 స్టాక్ కూడా ఉంది. అంటే ఈ రాష్ట్ర అవసరాలు మొత్తానికి కూడా ఉపయోగపడే విధంగా రాజమండ్రిలో అవైలబిలిటీ ఉంది. ఇంకా కొత్త ప్రాంతాలను కూడా ఐడెంటిఫై చేస్తాం.